నమస్కారం. వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈరోజు స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 4 ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని 5 నుంచి 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని క్రాక్ చేసి ఎగ్స్ పీల్ చేసుకోవాలి. నేను 2 మెంబర్స్కి సరిపోయేంత పెట్టాను. మీరు కావాలంటే ఎక్స్ట్రా ఎగ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాయిల్ చేసి పీల్ చేసుకున్న ఎగ్స్ని హాఫ్గా కట్ చేసుకుందాం. లోపల ఉన్న ఎగ్ని బయట రానియకుండా చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఎగ్ని హాఫ్గా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2 to 3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను, మీరు ఏ ఆయిల్ వాడినా పర్లేదు. ఇప్పుడు ఈ ఆయిల్ని కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఎగ్స్ని ముందుగా యోక్ ఉన్న సైడ్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ యోక్ బయట రాకుండా నీట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క మసాలాలు యాడ్ చేసుకుందాం. ముందుగా నేను ఇంట్లోనే గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ ఎగ్ మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఎగ్స్ని తిప్పుకోవాలి. చాలా నెమ్మదిగా తిప్పుకోండి. ఎగ్లో ఉన్న యోక్ని బయట రాకుండా చాలా మెల్లగా నీట్గా తిప్పుకోవాలి. ఇలా 2 పక్కల నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే చాలా యమ్మీగా టేస్టీగా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మీ పిల్లలు చూస్తే మాత్రం ఇలాగనే తినేస్తారు. కానీ ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ఇందాక ఎగ్ ఫ్రై చేసుకున్న కడాయిలోనే మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చీలు 2గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు వేసుకోవాలి. మిర్చీలు మరిగాక ఇందులో ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు లిడ్తో కవర్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత లిడ్ని తీసి ఎలా ఉందో చూసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ని వేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఎలా ఉందో చూసి ఒకసారి తిప్పుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి చూసారా, ఇలా ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఒకసారి తిప్పుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల చాలా మంచి టేస్ట్ అండ్ మంచి స్మెల్ వస్తుంది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత వేసి మరిగించుకోవాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫైన్గా చాప్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. 4 గుడ్లకి సరిపడా 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందుగానే మనం ఎగ్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా కారం. నేను ఎగ్లో కొంచెం కారం వేసాను కాబట్టి చూసుకొని ఇక్కడ వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇందులో చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూతను వేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పడంత కరివేపాకుని తీసుకొని కడుక్కొని వేసుకోవాలి. మళ్ళీ మూతను వేసేసుకుందాం. ఇప్పుడు టమాటాలన్నీ చక్కగా మెత్తగా మరిగిపోయాయి. ఈ మరిగిపోయిన మసాలాలన్నీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుతున్న సమయంలోనే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీని మీద లిడ్ వేసుకొని ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. టమాటోస్ చాలా చక్కగా మరిగాయి. ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. నూనె పైన తేలేంత వరకు చక్కగా మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అంతే,
ఎంతో ఘుమఘుమలాడే ఎగ్ కర్రీ ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా నీట్గా ఒక్కొక్కటిగా తీస్తూ కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని అంతా మసాలా అంతా ఎగ్స్కి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. చూసారా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ అయిపోయింది. నేను ఈ ఎగ్ కర్రీ టేస్ట్ చేసేలోపు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి సరికొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.